ఎప్పుడైతే ఇక్కడ వెళ్ళిపోయిన దేవుడి గురించి చెప్పడం జరిగిందో అట్లా ఒక మనిషి నాకు చెప్పడం జరిగింది. నిజమైన దేవుడు యేసుప్రభు ఒక్కసారి మందిరానికి వెళ్ళని చెప్పి. అప్పుడు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నా జీవితం మారిపోయింది, నా బతుకు మారిపోయింది, నా మనసు మారిపోయింది. ఇవాళ మీ అందరూ ఒకట ఈ విధంగా నేను నిలబడ్డా అంటే ఇది నా బలం, నా శక్తి కాదు, కేవలం దేవుని కృపనే. తర్వాత ఒక 7-8 సంవత్సరాల క్రితం నుంచి బాగా నొప్పి వచ్చేది కడుపు. ఇక్కడ మామూలుగా లేడీస్కి సిజేరియన్ ఆపరేషన్ అయితే అందరికంటే పెద్ద ఆపరేషన్ సిజేరియన్ ఆపరేషన్, కానీ అందరికంటే ఇంకా పెద్ద ఆపరేషన్ నాకు జరిగింది కనుక మొత్తం కోసేసి డాక్టర్. అప్పుడు డాక్టర్ ఏమని చెప్పిందంటే మా భార్యతో, మీ భర్తకు 5 లక్షల రూపాయలు అయితే అయినా కూడా శవమైపోవచ్చు, బ్రతికిపోవచ్చు అని చెప్పడం జరిగింది. అప్పుడు బాగా ప్రార్థన చేసుకున్నాను, విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాను. యేసుప్రభువు నమ్ముకున్నాక మెయిన్ ఆయుధం ప్రార్థన, వాక్యం. అయితే ప్రార్థన చేసుకుని అన్నిటి ప్రార్థన చేసుకోవడం జరిగింది. అక్కడ ప్రార్థన చేసుకోవడం మరి దేవుడు యేసుప్రభు ఎట్లా చేసిందంటే అక్కడ ఆపరేషన్ జరుగుతుంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్. అండ్ తర్వాత ఇప్పుడు ఈ పొజిషన్లో నేను సాక్ష్యం చెప్తున్నా అంటే ఆ దేవుడు కృపతో నా ఆపరేషన్ సక్సెస్. 1000లో ఒక ఆపరేషన్ అంట అందులో నాకు జరిగింది. నిజమైన దేవుడు యేసుప్రభు మనం ఆరాధించినందుకు, స్తుతించినందుకు, దేవుని నమ్ముకున్నందుకు, సత్యతోని బతికించాడు, మీ మధ్యలో నన్ను నిలబెట్టాడు. నిజంగా ఈ లోరో అసలు బ్రదర్స్ నేను చూడలేదు. నాకు ఒక చిన్న టెంట్ హౌస్ ఉంది అనమాట, ఆర్డర్ వేయడానికి వచ్చాడు. అక్కడ నేను దేవుని గురించి, దేవుడు చేసిన పిల్లలని చెప్తే అన్నయ్య మీరు ఒకసారి రండి, చిన్న సెలబ్రేషన్ జరుపుకుంటాం, అక్కడ సాక్ష్యం చెప్పండి అని చెప్పండి. ఈ అవకాశం కూడా నాకు ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకున్నా. ప్రత్యేకంగా ఇప్పటిదాకా చెప్పిన బ్రదర్స్ వాస్తవంగా నిజమైన దేవుడు యేసుప్రభు విశ్వాసం లేదు. అయితే నా భార్య యేసుప్రభు నమ్ముకున్నాను ఒక మాట అంటే, అయ్యా నువ్వు నమ్ముకునే పెద్ద వదలబడ్డావు, యేసుప్రభు నమ్ముకుని నాకు తాడి కుమారుని కుమారుడు పెళ్ళి అయిపోయింది. నాడు విద్య కొడుకన్నా యేసుప్రభు నమ్ముకుంటే నా కూతురు పెళ్ళిట్ల చూసే కట్టులో వాళ్ళేమో క్రైస్తవులు ఎంత అయితే అప్పుడు మనం వ్యక్తిగతం కాదు, మరొకటి దేవుడే సిద్ధపరుస్తాడు. నిజమైన దేవుడు యేసుప్రభు నువ్వు నమ్ము అని చెప్పిన అయితే కరెక్ట్గా నా విశ్వాసం ఏం చేసిందంటే అక్కడ ఆ వర్డ్ని నా దేవుడే సిద్ధపరిచి చక్కగా విరామం జరిగిపోయింది. ఇప్పుడు మా భార్య బైబిల్ కట్టుకొని బైబిల్